కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా విడుదల సందర్భంగా ఆదోని జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప నాయకర్ ఆధ్వర్యంలో పట్టణంలో సంక్రాంతి సంబరాలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలకు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న ఇద్దరు కీలక కార్యకర్తలు కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న మల్లప్ప నాయకర్ తన ఉదారతను చాటుకున్నారు. ఇంద్రనగర్ కు చెందిన కార్యకర్త మహేష్ తో పాటు మరో నిరుపేద కార్యకర్త రాజేష్ కుమార్ వైద్య ఖర్చుల నిమిత్తం చెరు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లప్ప మాట్లాడుతూ చిరంజీవి గారి అడుగుజాడల్లో 27 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, సినిమా విడుదల వేళ ఆడంబరాల కంటే తోటి కార్యకర్తలను ఆదుకోవడమే నిజమైన సంతోషమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Thank you, my dear mega fans. Thank you. Thank you, Lord. సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు లీడింగ్ లో ఉండదు ఒకటి. नहीं हमसे लेकर ही की मन में नहीं फोन है कि कार तोड़ दे लो भाई बाबा వాళ్ళు కూడా పడతారు. డ్రోన్ కెమెరా రాలేదు కదా ఏమన్నా అడిగి వస్తుంది కదా ఫోటో తీసుకుంటాం. మళ్ళా పనా చేపట్టుకుని పోతే ఇంకా అయితే మా అక్క చెల్లెలకు ఒక విజ్ఞాపము ఖచ్చితంగా థియేటర్ లోనే మా అన్నయ్య సినిమాను చూసి
కంగ్రాచులేషన్స్ అమ్మా. ఓకే అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్. అంటే ఈ మిగతా ఎప్పుడు ముగ్గులు పోటీలు పెట్టినా మీరు రావాలని కోరుకుంటున్నాం అంతే. యాక్చువల్ గా నెక్స్ట్ టైం కంగ్రాట్స్ అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ టిఫిన్ బాక్స్ మా ఇంటికి రైట్ మా హ్యాపీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అవుతున్నటువంటి మనందరి శంకర వరప్రసాద్, యావత్ ప్రపంచం ముద్దుగా పిలుచుకున్నటువంటి చిరంజీవి, ఆ చిత్రం విడుదల సందర్భంగా ఆదోని నియోజకవర్గంలోని ఆదోని పట్టణంలో ఈరోజు సంక్రాంతి అంటేనే రైతులు మహిళలకు ప్రధానమైనటువంటి పండుగ కాబట్టి ఒకవైపు రైతుల పంట ఇంటికి వస్తే ఆ ఇంటి ముందు అందమైనటువంటి ముగ్గులతో ఆడపడుచులు ఈరోజు ముగ్గులు అల్లుతారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఇది ప్రధాన పండుగ కాబట్టి ఈరోజు మన ఆదోని నియోజకవర్గ ఆడపడుచుల కోసం ఈరోజు అక్కచెల్లెళ్ళ కోసం ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది కూడా సినిమా థియేటర్ ప్రాంగణంలోనే ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దాంట్లో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి మరియు స్పెషల్ గా ముగ్గులు అందంగా వేశారు కాబట్టి 4వ బహుమతి యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సీనియర్ మెగా అభిమానులకు మరియు జనసేన పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అండ్ శంకర వరప్రసాద్ గారు రేపు రాబోతున్నారు కాబట్టి, ఎందుకంటే చిరంజీవి గారి పేరు తలుచుకుంటేనే మాకు ముందుగా గుర్తించేది సేవ. ఏ రోజు గుండెల్లో అభిమానం నింపుకున్నాము అని అంటే ఆ అభిమానాన్ని సేవా మార్గంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు చిరంజీవి గారు. సో అందుకే ఎక్కడ చిరంజీవి గారి కుటుంబానికి చెందినటువంటి ఏ వేడుకైనా, అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా, లేకపోతే రామ్ చరణ్ గారి సినిమా అయినా, లేకపోతే అల్లు అర్జున్ గారి సినిమా అయినా, లేక ఏ హీరో సినిమా అయినా ఆ కుటుంబంలో, లేకుంటే ఏ హీరో జన్మదిన వేడుకైనా, ఇతర ఏ వేడుకలు, శతదినోత్సవ వేడుకలు కానీ, శతదినోత్సవ వేడుకలు కానీ 30 ఏళ్లుగా ఆదోని నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో సేవ చేస్తూ వచ్చాము. అది ఈరోజు ఆదోని నియోజకవర్గ మెగా అభిమానుల స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా సేవ లేని కార్యక్రమం మాత్రం ఉండదు. కాబట్టి ఈరోజు సేవ చేయాలనేటువంటి తలంపుతో ప్రమాదవశాత్తుకి ఈరోజు యాక్సిడెంట్ గురైనటువంటి, అంటే దాదాపు మేజర్ గా ఇంజురీస్ అయ్యాయి ఇందిరానగర్ చెందినటువంటి మహేష్ కుటుంబానికి మా తరఫున 15,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ కోసం ఆర్నిషలు పనిచేస్తున్నటువంటి రాజేష్ కూడా పేద కుటుంబానికి చెందినటువంటి కాబట్టి వాళ్ళ అబ్బాయికి ఒక చిన్న సర్జరీ జరిగిందంటే సో రాజేష్ కుటుంబానికి కూడా 15,000 ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది. సో అందరూ ఆదోని నియోజకవర్గ ప్రజలకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అండ్ రండి, వీక్షించండి. 70 ఏళ్ల అందగాడు మళ్ళీ స్క్రీన్ మీద రాబోతున్నారు. మీరు ఆల్రెడీ చూసింటారు హుక్స్ కప్. చిరంజీవి గారికి అసలు 70 ఏళ్ళు ఉందంటే ఎవరు నమ్మరు. యాక్చువల్ గా నిజంగా చెప్తున్నాను, ఆయన మాకు స్ఫూర్తి అంటే ఒక విషయంలో కాదు, ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే అభిమానుల్ని సేవా మార్గంలో నడిపించి ఈరోజు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయిస్తున్నటువంటి ఒక గొప్ప హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో మేము గర్వంగా చెప్పుకుంటాం, మన చిరంజీవి గారు, మన శంకర్ వరప్రసాద్ గారు ఈరోజు మళ్ళీ మమ్మల్ని ఆరాధించడానికి స్క్రీన్ మీద వస్తున్నారు. సో వీఆర్ ఆల్ రెడీ టు ఎంజాయ్. మెగా బ్రదర్స్ అందరూ సంతోషంగా ఉన్నాము. ఇంకొకటి యాక్చువల్ గా నేను ఒక విషయం చెప్తున్నా, అసలు 70 ఏళ్ళ ఉన్నటువంటి చిరంజీవి గారు ఈరోజు 30 ఏళ్ళ 40 ఏళ్ళ హీరోలతో పోటీ పడుతున్నారంటే సో ఆ విషయంలో కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాము. మేము కూడా చిరంజీవి గారిని స్టైల్ ని ఫాలో అవుతాము. చిరంజీవి గారు లైఫ్ సీక్రెట్స్ ఏమన్నా కూడా తెలుసుకుంటాం. తప్పకుండా మేము కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండడానికి ఆ మార్గాన్ని కూడా ఎంచుకుంటాము. సో వీ ఆల్వేస్ ఫాలో మెగా ఫ్యామిలీ. అంతే, మెగా ఫ్యామిలీ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని
మైనార్టీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.